Good morning to everybody. Now my topic is magnetic properties of solid substances. We know that every substance has some magnetic property associated with. That means the origin of this property lies in the electrons. Each electron in an atom behaves like a tinny magnetic. That means its magnetic movement originates from two types of motions. First one is its orbital motion around the nucleus, and second one is spin of its own axis. అంటే ప్రతి పదార్థానికి కూడా అయస్కాంత ధర్మం ఉంటుంది. ఈ అయస్కాంత ధర్మానికి ప్రధానంగా కారణం ఏంటంటే ఆ పదార్థంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు. ఈ ఎలక్ట్రాన్లు ప్రతి ఎలక్ట్రాన్ ఎలా బిహేవ్ చేస్తాయంటే మనకి ఒక చిన్న అయస్కాంతాల వలె ప్రవర్తిస్తాయన్నమాట. ఈ ఈ అయస్కాంత ధర్మాలు కలగడానికి కారణం ఏంటంటే మనకి ఈ ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ఆర్బిటాల్లో చలనం చెందటము, అదేవిధంగా ఎలక్ట్రాన్లు తమ చుట్టూ తాము ఆత్మభ్రమణం చెందటము. అందువల్ల ఎవరి సబ్స్టెన్స్ బిహేవ్ యాజ్ ఏ టిన్నీ మ్యాగ్నెటిక్, అంటే ప్రతి పదార్థం కూడా ఒక చిన్న అయస్కాంతం వల్లే ప్రవర్తిస్తుంది. ఈ అయస్కాంత ధర్మానికి కారణం ఏంటంటే ఇట్స్ ద ఆరిజిన్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ లైస్ ఇట్స్ ఎలక్ట్రాన్స్. అందులో ఎలక్ట్రాన్ ఉండడం వల్ల కలుగుతుంది. దట్ మీన్స్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ యాజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోర్ మ్యాగ్నెటన్. వీటిని మ్యాగ్నెటిక్ మూమెంట్ని, అయస్కాంత భ్రామకాలని బోర్ మ్యాగ్నెటన్ ప్రమాణాలు తెలియజేస్తారు అన్నమాట. 1 బోర్ మ్యాగ్నెటన్ ఈజ్ ఈక్వల్ టు 9.27 ఇంటూ 10⁻⁻34 యాంపియర్ మీటర్ స్క్వేర్. అంటే ఈ అయస్కాంత భ్రామకాలని బోర్ మ్యాగ్నెటన్ అనే ప్రమాణాల్లో కొలుస్తారు అన్నమాట. ఒక బోర్ మ్యాగ్నెటన్ ఎంత సమానం అవుతుందంటే 9.27 ఇంటూ 10⁻⁻27 యాంపియర్ మీటర్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ సాలిడ్ సబ్స్టెన్సెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 5 types. ఫస్ట్ వన్ ఈజ్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్, సెకండ్ వన్ ఈజ్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్, థర్డ్ వన్ ఈజ్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్, ఫోర్త్ వన్ ఈజ్ యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్, ఫిఫ్త్ వన్ ఈజ్ ఫెర్రీ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఈ అయస్కాంత ధర్మాలను ఆధారంగా చేసుకుని, అంటే పదార్థాల యొక్క అయస్కాంత ధర్మాలను ఆధారంగా చేసుకుని ఈ ఘన పదార్థాలని 5 రకాలుగా విడదీశారు అన్నమాట. అవి డయాయస్కాంత పదార్థాలు, పారా అయస్కాంత పదార్థాలు, ఫెర్రో అయస్కాంత పదార్థాలు, యాంటీ ఫెర్రో అయస్కాంత పదార్థాలు, ఫెర్రీ అయస్కాంత పదార్థాలని 5 రకాలుగా విడదీయడం జరిగింది. ఫస్ట్ వన్ విల్ లెర్న్ అబౌట్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. దట్ మీన్స్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఆర్ రిపీల్డ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. Diamagnetism is shown by substances in which all the electrons are paired and there are no unpaired electrons. అంటే మనకి ఏ పదార్థాలు అయితే, దట్ మీన్స్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఆర్ వీక్లీ రిపీల్డ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దట్ మీన్స్ దే ఆర్ వీక్లీ రిపీల్డ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బికాజ్ ది సబ్స్టెన్సెస్ కంటైనింగ్ paired electrons, there are no unpaired electrons. అంటే ఏ పదార్థాలు అయితే అయస్కాంత క్షేత్రంలో పెట్టినప్పుడు అవి బలహీనంగా వికర్షించబడతాయో ఆ పదార్థాలని డయా అయస్కాంత పదార్థాలని చెప్తామన్నమాట. డయా అయస్కాంత పదార్థాలకి ఎందుకంటే ఒంటరి ఎలక్ట్రాన్లు ఏమి ఉండవన్నమాట. ఇందులో ఎలక్ట్రాన్లన్నీ జతకూడి ఉంటాయి. ఎలక్ట్రాన్లు జతకూడి ఉండటం వల్ల వాటికి డయా అయస్కాంత ధర్మం వస్తుందన్నమాట. ఇవి అయస్కాంత క్షేత్రం చేత స్వల్పంగా వికర్షించబడతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే వీటికి వాటరు, నీరు H2O, బెంజిన్ C6H6, అదేవిధంగా టైటానియం డయాక్సైడ్ TiO2, వెరిడియం పెంటాక్సైడ్ V2O5, సోడియం క్లోరైడ్. ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. Diamagnetic substances means the substances are weakly repelled by magnetic field. Diamagnetism is shown by those substances in which all the electrons are paired and there are no unpaired electrons. అన్ని ఎలక్ట్రాన్లు జతకూడి ఉంటాయి, ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండవు. అటువంటి పదార్థాలను ఏం చెప్తాను మనం? డయాస్కాంత పదార్థాలను చెప్తాం మనం. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఆర్ వీక్లీ అట్రాక్టెడ్ బై ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ but they lost their magnetism in the absence of magnetic field. Paramagnetism is due to the presence of one or more unpaired electrons which are attracted by the magnetic field. అంటే ఏ పదార్థాలు అయితే అయస్కాంత క్షేత్రంలో పెట్టినప్పుడు అయస్కాంత క్షేత్రం చేత స్వల్పంగా ఆకర్షించబడతాయో ఆ పదార్థాలన్నింటిని పారాయస్కాంత పదార్థాలను పిలుస్తాము. ఈ పారాయస్కాంత ధర్మం ఎందువల్ల కలుగుతుందంటే మనకి అందులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల ఈ పారాయస్కాంత ధర్మం కలుగుతుంది అన్నమాట. ఈ పారాయస్కాంత ధర్మం కలగటం వల్ల
ఈ సబ్స్టెన్సెస్ అయస్కాంత క్షేత్రం చేత స్వల్పంగా ఆకర్షించబడతాయి అన్నమాట. ఎప్పుడైతే మనం అయస్కాంత క్షేత్రం తొలగించేసామో వాటి యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా తొలగిపోతుంది అన్నమాట. వాటంటే అప్పుడు అయస్కాంత క్షేత్రం తొలగించినప్పుడు అయస్కాంత తత్వాన్ని కోల్పోతాం అన్నమాట. అటువంటి సబ్స్టెన్సెస్ని ఏమి పిలుస్తాం మనం? పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. దట్ మీన్స్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఆర్ వీక్లీ అట్రాక్టెడ్ బై ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దే లాస్ట్ దేర్ magnetism when remove the magnetic field because they containing paramagnetism due to the presence of unpaired electrons. Examples are oxygen O2, cupric ion Cu2 plus ion, ferric ion Fe3 plus ion, chromium Cr2 plus ion. All these are examples for paramagnetic substances. Third one is ferromagnetic substances. Ferromagnetic substances means substances which are strongly attracted by a magnetic field. Substances which are strongly attracted by a magnetic field, such substances are called ferromagnetic substances. That means ఏ పదార్థాలు అయితే అయస్కాంత క్షేత్రం చేత బలంగా ఆకర్షించబడతాయో, ఏ పదార్థాలు అయితే అయస్కాంత క్షేత్రం చేత బలంగా ఆకర్షించబడతాయో ఆ పదార్థాలన్నింటినీ కూడా మనం ఏం చెప్తాం? మనం ఫెర్రో అయస్కాంత పదార్థాలు అని చెప్తాం అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఆర్ ఐరన్, కోబాల్ట్, నికిల్, గండోలియం, CrO2. All these are examples for ferromagnetic substances. When the ferromagnetic substances is placed in a magnetic field, all the domains get oriented in the direction of magnetic field and a strong magnetic effect is produced. అంటే ఏ పదార్థాలు అయితే అయస్కాంత క్షేత్రం చేత ఆకర్షించబడతాయో ఆ పదార్థాలని ఫెర్రో అయస్కాంత పదార్థాలు చెప్తాను అన్నమాట. ఎందుకంటే ఈ ఫెర్రో అయస్కాంత పదార్థాలను అయస్కాంత క్షేత్రంలో పెట్టినప్పుడు అందులో ఉన్న డొమైన్స్, అందులో ఉన్నటువంటి అన్ని అయాన్ల యొక్క డొమైన్లు అయస్కాంత క్షేత్ర దిశలోనే భ్రమణం చెందుతాయి అన్నమాట. అయస్కాంత క్షేత్రం ఏ దిశలో అయితే ఓరియంటేషన్ చెందుతుందో వీటి యొక్క అయాన్ల యొక్క డొమైన్ల యొక్క అయస్కాంత భ్రమణం కూడా అదే దిశలో ఉంటుందన్నమాట. అందువల్ల ఏమవుతాయి? దే ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దే యాక్ట్ యాజ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఇవి ఎలా పనిచేస్తాయంటే శాశ్వత అయస్కాంతాలుగా పనిచేస్తాయి. అంటే అయస్కాంత క్షేత్రం తొలగించినా కూడా ఈ అయస్కాంత తత్వాన్ని కోల్పోమాట. అటువంటి సబ్స్టెన్సెస్ని ఏమనిపిస్తారు? మనం ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ని పిలుస్తామన్నమాట. డొమైన్స్ అంటే ఏంటంటే మనకి ఈ సాలిడ్ స్టేట్ ద మెటల్ అయాన్స్ ఆఫ్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఆర్ గ్రూప్ టుగెదర్ ఇంటూ స్మాల్ రీజన్స్ కాల్డ్ డొమైన్స్. అంటే మనకి ప్రతి ఘనపదార్థంలో కూడా మెటల్ అయాన్లు ఉంటాయి, లోహ అయాన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకే దిశలో ఉంటే అంటే వీటి యొక్క మ్యాగ్నెటిక్ అలైన్మెంట్ అన్నీ కూడా ఒకే దిశలో ఉండి ఒక గ్రూప్ కింద కొన్ని గ్రూపుల కింద ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ గ్రూప్స్ని ఏమనిపిస్తాం? మనం డొమైన్స్ అనిపిస్తాం అన్నమాట. ఈ డొమైన్స్ యొక్క ఓరియంటేషను, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఓరియంటేషను ఒకే దిశలో ఉండడం వల్ల దే ఆర్ యాక్ట్ యాజ్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్స్, పర్మనెంట్ మ్యాగ్నెటిక్ కింద పనిచేస్తాయి అన్నమాట. ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి ఐరన్, కోబాల్ట్, నికిల్, గండోలియం, CrO2. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ మీన్స్ యాంటీ ఫెర్రోమాగ్నెటిజం హ్యావ్ డొమైన్ స్ట్రక్చర్ సిమిలర్ టు ద ferromagnetic substances, but their domains are oppositely oriented and cancel out each other magnetic movement. That means anti-ferromagnetic substances, ఈ యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్, యాంటీ ఫెర్రో అయస్కాంత పదార్థాలన్నీ కూడా ఫెర్రో అయస్కాంత పదార్థాలకు ఏ విధంగా అయితే డొమైన్ నిర్మాణం ఉంటుందో అదే నిర్మాణం కలిగి ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండి ఒకదాని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ని ఇంకోటి ఏం చేస్తుందంటే మనకి క్యాన్సిల్ చేస్తుంది. ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి, వ్యతిరేక దిశలో ఉన్నాయి కాబట్టి ఒకదాని యొక్క భ్రమణాన్ని రెండోది క్యాన్సిల్ చేయడం వల్ల నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ జీరో అవుతుంది అన్నమాట. నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమవుతుందంటే జీరో అవుతుంది. అటువంటి సబ్స్టెన్సెస్ని ఏమనిపిస్తాను మనం? యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. దట్ మీన్స్ దీస్ సబ్స్టెన్సెస్ హ్యావ్ ద సేమ్ డొమైన్ స్ట్రక్చర్ యాజ్ ferromagnetic substances, but their domains are oppositely oriented and cancel out each other their magnetic moments. Such substances are called anti-ferromagnetic substances. Examples are manganese dioxide, manganese monoxide, MnO2, MnO, Mn2O, ferrous oxide, FeO. All these are examples for anti-ferromagnetic substances. Next, last one is ferrimagnetic substances. Ferrimagnetic substances means ferrimagnetism is observed when the magnetic moments of the domains in a substance are allied in parallel and anti-parallel directions
ఇన్ అన్ఈక్వల్ నెంబర్స్ అంటే మనకి కొన్ని ఏం చేస్తాయంటే మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఓరియంట్ చేస్తాయి, కొన్ని ఏమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఓరియంటేషన్ చేస్తాయి. కానీ ఇవి సమానంగా ఉండవన్నమాట. కొన్ని ఎక్కువ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉండొచ్చు, కొన్ని ఎక్కువ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉండొచ్చు అన్నమాట. అటువంటి సబ్స్టెన్సెస్ని ఏమనిపిస్తాను మనం ఫెర్రీ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. దట్ మీన్స్ ఫెర్రీ మ్యాగ్నెటిజం ఈజ్ అబ్జర్వ్డ్ వెన్ ద